ఒకసారి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత నానపెట్టి ఉంచకూడదు, వెంటనే బయలుదేరండి అని బయలుదేరారు. బయలుదేరి మిథిలానగరానికి వచ్చారు. ఒక చోట జనక మహారాజు గారి చేతులు కట్టుకుని మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తున్నాం, మీరు చాలా గొప్పవారు అనేదో మాట్లాడుతున్నాడు దశరథుడితో. ఆయన అన్నాడు, అదేమిటి మీరు అలా మాట్లాడతారు, నేను కదా అలా మాట్లాడాలన్నాడు దశరథుడు. అదేమిటి అన్నాడు. ఎప్పుడైనా ఇచ్చేవాడు గొప్పవాడు, పుచ్చుకునేవాడు అవసరం తీరడానికి ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకుంటున్నాడు. ఏమయ్యా, నువ్వు నీ పిల్లల్ని ఇవ్వకపోతే నా కొడుకులకి భార్య లేరి, కోడళ్ళు లేనప్పుడు నా వంశం ఏది, నాకు సంతోషం ఏది, నాకు కోడళ్ళని ఇస్తున్నవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను కదా చేతులు కట్టుకోవాలన్నాడు. అసలు పెళ్ళంటే ఎంత ప్రేమగా జరగాలో రామాయణం చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాగతం పలికారు, కూర్చోబెట్టారు. మీరేమిస్తారు, ఎన్ని గుర్రాలు ఇస్తారు, ఎన్ని ఏనుగులు ఇస్తారు, ఇవి కాదు పెళ్లి మాటలంటే. అసలు నిజంగా మానవీయ సంబంధాలంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి.